సింధూర్లో ఫ్రాన్స్ తయారీ రఫేల్ జెట్లు పాకిస్తాన్ కి చుక్కలు చూపించాయి. చైనా తయారు చేసిన డిఫెన్స్ సిస్టమ్స్ కళ్ళుగప్పి పాకిస్తాన్ లో ఖచ్చితమైన విజయవంతమైన దాడులు నిర్వహించాయి. దీంతో చైనా పని గట్టుకుని రఫేల్ జెట్లపై ఫేక్ ప్రచారానికి తెరతీసింది. చైనా తన విదేశీ రాయబార కార్యాలయ ద్వారా రఫేల్ విమానాల పనితీరుపై సందేహాలు సృష్టించి వాటి అమ్మకాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఫ్రాన్స్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. చైనా తయారీ యుద్ధ విమానాల మార్కెట్ ని పెంచుకునేందుకు రఫేల్ యుద్ధ విమానాలపై తప్పుడు ప్రచారం చేసేందుకు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వీడియో గేమ్ ఫుటేజ్లని రఫేల్ జెట్లుగా చెప్తూ వైరల్ చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకార దాడులకు దిగింది. ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం రఫేల్ యుద్ధ విమానాలను ఉపయోగించి పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు చేసింది. రఫేల్ విమానాలు ఫ్రాన్స్కు చెందిన డస్సల్ట్ ఏవియేషన్ తయారు చేసిన 4.5 జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ జెట్లు తమ అధునాతన సాంకేతికత, యుద్ధ సామర్థ్యంతో ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించాయి. భారత్ ఈ దాడులను ఖచ్చితమైన విజయవంతమైన దాడులుగా పేర్కొంది. అయితే పాకిస్తాన్ తమ చైనా తయారీ J-10C జెట్లతో 5 భారత విమానాలను, అందులో 3 రఫేళ్లను కూల్చినట్లుగా ఆరోపించింది. ఈ ఆరోపణలను డస్సాల్ట్ ఏవియేషన్ CEO ఎరిక్ ట్రాపియర్ కొట్టిపాడేశారు. భారత్ కూడా ఈ వాదనలను తిరస్కరించింది. భారత వైమానిక దళం ఎయిర్ మార్షల్ AK భారతి యుద్ధంలో నష్టాలు సహజమని చెప్పినప్పటికీ రఫేల్ విమానాలు కూలిపోయాయని మాత్రం ధృవీకరించలేదు. భారత్ దాడులతో పాకిస్తాన్లోని చైనా తయారీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. చైనాను నమ్ముకున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో బుద్ధి వచ్చింది. భారత్ చేస్తున్న దాడులను చైనా తయారీ డిఫెన్స్ సిస్టమ్లు అడ్డుకోలేకపోవడంతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. కాల్పుల విరమణ కోరింది. దీంతో భారత్ తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే భారత్ దాడులతో తమ ప్రతిష్టకు భంగం కలగడంతో చైనా కొత్త కుట్రకు తెరతీసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా తన రాయబార కార్యాలయంలోని డిఫెన్స్ అటాచీల ద్వారా రఫేల్ విమానాల పనితీరుపై సందేహాలు సృష్టించేందుకు క్రమ పద్ధతిలో పనిచేశారని ఫ్రాన్స్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ దుష్ప్రచారం రఫేల్ కొనుగోలు చేసిన దేశాలు, ముఖ్యంగా 42 రఫేల్ యుద్ధ విమానాలు ఆర్డర్ చేసిన ఇండోనేషియా, కొనుగోలు ఆలోచనలో ఉన్న ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకుంది. చైనా ఈ దేశాలను రఫేల్ కొనుగోలు నుంచి వెనక్కి తీసుకునేలా బదులుగా చైనా తయారీ J-10C లేదా J-35A వంటి యుద్ధ విమానాలను కొనుగోలు చేయమని ప్రోత్సహించింది. సోషల్ మీడియాలో 1000కి పైగా కొత్త అకౌంట్లు క్రియేట్ చేసి రఫేల్ విమానాల శిథిలాలను చూపిస్తూ మార్క్ చేసిన చిత్రాలు, AI ఆధారిత కంటెంట్, వీడియో గేమ్ ఫుటేజ్లను నియమైన యుద్ధ దృశ్యాలుగా చిత్రీకరిస్తూ ఫేక్ ప్రచారానికి తెరతీసింది. రఫేల్ విమానాల అమ్మకాలను దెబ్బతీసి ఫ్రాన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీని బలహీనపరచడం, అదే సమయంలో తమ యుద్ధ విమానాల మార్కెట్ను విస్తరించే ఉద్దేశంతో చైనా ఇలాంటి చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. రఫేల్ యుద్ధ విమానాలు ఆసియాలోని ఫ్రాన్స్ రక్షణ భాగస్వామ్య దేశాలను బలోపేతం చేస్తున్నాయి. డస్సాల్ట్ ఏవియేషన్ ఇప్పటి వరకు 533 రఫేల్ విమానాలను విక్రయించింది. అందులో 323 ఈజిప్ట్, భారత్, ఖతర్, గ్రీస్, క్రొయేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సెర్బియా, ఇండోనేషియా వంటి దేశాలకు ఎగుమతి చేసింది. చైనా ఈ అమ్మకాలను అడ్డుకోవడం ద్వారా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనా తన J-10C మరియు J-35A వంటి యుద్ధ విమానాలను గ్లోబల్ మార్కెట్లో విక్రయించేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ఇప్పటికే ఈ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కొనుగోలు చేసింది. 20 J-10C విమానాలు కొనుగోలు చేయడంతో పాటు మరిన్ని ఆర్డర్ చేసింది. ఆపరేషన్ సింధూర్లో ఈ విమానాలు విజయవంతంగా పనిచేశాయని చైనా ప్రచారం చేస్తోంది. కానీ దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఫ్రాన్స్ రక్షణ భాగస్వామ్య దేశాలను బలహీనపరచడం ద్వారా చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. చైనా ఈ ఫేక్ ప్రచారం ద్వారా ఫ్రాన్స్ రక్షణ ఎగుమతుల సామర్థ్యాన్ని దెబ్బతీసి పాకిస్తాన్ దగ్గరున్న తమ యుద్ధ విమానాల పనితీరు బాగుందని ప్రచారం చేసి తమ సాంకేతికతను ప్రమోట్ చేసుకోవాలని భావిస్తోంది. ఇక ఈ దుష్ప్రచారంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి వీడియో గేమ్ ఫుటేజ్లను వైరల్ చేసి రఫేల్ విమానాలపై తప్పుడు ప్రచారం చేయాలని లక్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్ J-10C జెట్లు రఫేల్ విమానాలను కూల్చేశాయంటూ ఎక్స్లో పోస్టులు పెట్టారు.
అయితే ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ మాత్రం అది వీడియో గేమ్ ఫుటేజ్ అని కన్ఫర్మ్ చేయడంతో పాక్ చైనాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ సమయంలో రఫేల్ విమానాలు కూలిపోయాయనే ప్రచారాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. రఫేల్ కూల్చివేత వాదనలను ఫేక్ న్యూస్ అని భారత ప్రెస్ కాన్ఫరెన్స్ బ్యూరో స్పష్టం చేసింది. పాత విమాన శిథిలాల చిత్రాలను ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. రఫేల్ విమానాలు ఆపరేషన్ సింధూర్లో విజయవంతంగా పనిచేశాయని, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం పేర్కొన్నారు. ఈ దుష్ప్రచారం భారత్ ఫ్రాన్స్ రక్షణ సంబంధాలను దెబ్బతీసే విధంగా చైనా, పాక్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్రాన్స్ నుంచి భారత్ ఇప్పటికే 36 రఫేల్ విమానాలను కొనుగోలు చేయగా ఈ విమానాలు భారత వైమానిక దళంలో కీలకంగా మారాయి. మొత్తంగా చైనా గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు ఇలా ఫ్రాన్స్ పై దుష్ప్రచారానికి దిగుతోంది. అంతేకాక ఆసియాలోని ఫ్రాన్స్ ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా చైనా కుట్రలు చేస్తోంది. అందుకోసం ఆపరేషన్ సింధూర్ను ఉపయోగించుకోవాలని ప్రయత్నించి ఫెయిల్ అయింది.